ఇక ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదం జరిగి 7 రోజులు గడుస్తున్నా ఇంకా 8 మంది బాధితులు ఆచూకీ దొరకలేదు. చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు కోసం వెహికల్లతో ఎదురుచూస్తున్నారు. ఇక కార్మికుల కోసం ఎస్ఎల్బీసీ టనల్లో 0 పాయింట్ వద్ద రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. కార్మికుల ఆనవాళ్ల కోసం శబ్దాలు చేస్తూ గాలిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న నీరు, బురదను తొలగిస్తున్నారు. ఇక టన్నెల్ లోపల బయటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాల ద్వారా ఏర్పాటు చేశారు. ఇక దీనివల్ల సహాయ చర్యలు ప్రత్యక్షంగా చూసేందుకు పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఊరుతున్న బురద సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా ఏర్పడుతోంది. దీంతో కార్మికులు సజీవంగా తిరిగొస్తారన్న ఆశలు నానాటికి సన్నగిలిపోతున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ టీంలు మాత్రం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 7 రోజులు గడుస్తున్నా ఇంకా 8 మంది బాధితులు ఆచూకీ దొరకలేదు. చిక్కుకున్న వారి కుటుంబ సభ్యుల కోసం వెహికల్లతో ఎదురుచూస్తున్నారు. ఇక కార్మికుల కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్లో 0 పాయింట్ వద్దకు రెస్క్యూ టీం చేరుకున్నారు. అయితే వారికి సంబంధించి శ్రమిస్తున్నారు. కార్మికుల ఆనవాళ్ల కోసం శబ్దాలు చేస్తూ గాలిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న నీరు మరియు బురదను తొలగిస్తున్నారు. టన్నెల్లో లోపల బయట ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల సహాయక చర్యలు ప్రత్యక్షంగా చూసేందుకు పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 8 రోజులు గడిచిపోతుంది. ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దీనిపై అధికారులు ఏమంటున్నారు? తోమలపేట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి 8వ రోజు కూడా ఏదైతే ప్రమాదంలో చిక్కున్నటువంటి కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు పరిస్థితి ఉంది. సహాయక చర్యలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, రాకోల్ మైనర్స్, రైల్వే ఇతర సిబ్బందులంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. దాదాపు 8 రోజుల నుంచి కూడా వాళ్ళంతా కూడా అక్కడ చిక్కున్న కార్మికులను కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే వాళ్ళ ఆచూకీ లేదు. ప్లాస్మా కట్టలతో టన్నెల్ బోరింగ్ మిషన్ లా సలకాలంలో అయితే ప్రస్తుతం తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా టన్నెల్లో పేరుకుపోయిన బురదను లోకో డబ్బాలలో బయటకు పంపుతున్నటువంటి సహాయక బృందాలు పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. భారీ మోటార్ల సహాయంతో సీపేజ్ వాటర్ ను కూడా టన్నెల్ బయటకు పంపింగ్ చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో గగనంపైన వారి ఆశ కోసం అయితే గాలింపులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా వేగంగా సాగుతున్నటువంటి ఈ సహాయక చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున కార్మికులతో కూడా హైదరాబాద్ అధికారులతో కూడా పాల్గొంటున్నారు. అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ బృందాలను రంగంలోకి నింపి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు కూడా మొత్తంగా దాదాపు 8 రోజుల నుంచి కూడా ఈ యొక్క సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లా అధికారులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ పాల్పంచుకున్నప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో ఒకవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే 0.1 టన్నుల దగ్గర చేరుకున్న నేపథ్యంలోనే వారి కోసం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి కార్మికులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆ బృందాలంతా కూడా శబ్దాలు చేస్తూ వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నా కూడా ఇప్పటివరకు అయితే వాళ్ళ ఆచూకీ కనుగొనే పరిస్థితి ఉంది. మొత్తంగా సాయంత్రం వరకు ఏదో ఒక విషయం తెలిసే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించిన అధికారులు ఇక్కడ చేరుకునే అవకాశాలు ఉంటే కూడా తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.